తండ్రి మైదుకూరుకి ఏదో ఇంకొక కొడుకుంటే మైదుకూరుని తీసుకుని వెళ్ళారు. ఈ పాప ఒక్కటే ఉండింది. ఒంటిగా ఉందన్న పిల్లని తెలుసుకొని వాళ్ళు వెళ్ళి ఆ వ్యక్తి మృగం పోయి ఆ బిడ్డ గొంతు కోసేసి వస్తే గొడ్డలతో ఈరోజు కూటమి ప్రభుత్వం కానీ ఏం చర్యలు తీసుకుందండి? శుక్రవారం జరిగింది, ఇప్పటి వరకు చర్యలు ఏం తీసుకోలేదు. దానికంటే ఘోరమైన విషయం ఏంటంటే ప్రజల్లో కూడా ఎంత ఇన్సెక్యూరిటీ వచ్చేసింది. మీరు న్యాయం చేస్తారన్నటువంటి ఆలోచన 1% కూడా లేదు. ఎందుకంటే జరిగిన వెంటనే ఆ అమ్మాయి చనిపోయిందని తెలిసిన వెంటనే తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వెయిట్ చేద్దాము అనేటువంటి ఆలోచన లేదు. మనం కానీ ముందుకు వెళ్ళకపోతే, మనం కానీ దీన్ని ఉద్రిక్త చేయకపోతే, ఇప్పుడు మదనపల్లి ఇన్సిడెంట్ లాగా ఏ ఇన్సిడెంట్ అయితే వెలుగులోకి వస్తుందో, ఏ ఇన్సిడెంట్ మీద అయితే ఫోకస్ అవుతుందో ఆ ఇన్సిడెంట్ కనీసం 10% అయినా పట్టించుకుంటున్నారు. మిగిలిన ఇన్సిడెంట్స్ అసలు పట్టించుకోవట్లేదు కదా కూటమి ప్రభుత్వం. అందుకని కూటమి ప్రభుత్వం మహిళలకి లెక్క లేకుండా ఉంది, మహిళల్ని పట్టించుకోవట్లేదు. కాబట్టి తల్లిదండ్రులు ఆందోళనకు దిగి దానికి సంబంధించి బస్ స్టాండ్ దగ్గర రాస్తారోకో చేసి చివరికి హైవే దగ్గర కూడా వాహనాలు వెళ్లకుండా ఆపి అప్పుడు అక్కడ డిఎస్పీ వచ్చి వెంకటేశ్వర్లు ఖాజాపేట డిఎస్పీ వచ్చి వాళ్ళ మీద లాఠీ చార్జ్. వాళ్ళు ఎంత బాధలో ఉన్నారు, వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి అని అంటే వాళ్ళని సమాధానపరచకుండా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి లాస్ట్కి దిశ వాళ్ళ డిఎస్పీ వచ్చి లేదు మేము ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి సర్ది చెప్పి పంపించాల్సిన పరిస్థితికి కూటమి దిగజారిపోయింది.